మళ్ళీ మనం కలవం కదా. ఇంక కలవటానికి ఏముంది సూర్య? అన్నీ అయిపోయాయిగా. ఇంకొన్ని రోజుల్లో నీ పెళ్ళని తెలుసు, అన్ని పనులు అయిపోయాయని కూడా తెలుసు. కానీ ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? నీకు నేను అక్కర్లేదా? కావాలి సూర్య. ప్రాణం పోయేంత కావాలి. కానీ మా పేరెంట్స్ ఏడవటం చూసి నేను తట్టుకోలేకపోయాను. నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు చచ్చిపోతుంటే నేను నీతో రాలేను. మీ ఇంట్లో వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో తెలుసు వెన్లా. నేను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇది నువ్వు ఇష్టం కూడా చేసుకోవట్లేదు, ఆ విషయం నాకు అర్థం అవుతుంది. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను వెన్లా. ఒకసారి నా మాట విను. నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వు లేకుండా నేను ఉండలేను వెన్లా. వద్దు సూర్య. సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. నువ్వు వచ్చి మాట్లాడితే మా ఇంట్లో నన్ను చంపేస్తారు. మనం ఏం చేయలేము. నాకు ఇంకో దారి లేదు. నువ్వు ఇంకా నన్ను ఫోర్స్ చేయి. నేను ఇంక థింగ్స్ని ఫోర్స్ చేయను. నువ్వు మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకో. కానీ నాకు మాట ఇస్తావా? నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండు. ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా ఉండు. ఎవరి మీద డిపెండ్ అవ్వకు. నీ లైఫ్ని, నీ స్మైల్ని, నీ కాన్ఫిడెన్స్ని ఎప్పుడూ వదులుకో. నువ్వు కూడా ఒక మాట ఇవ్వాలి సూర్య. ఈ బాధతో, నా మీద కోపంతో నువ్వు ప్యాషన్ వదిలేకు. నేనున్నా లేకపోయినా నువ్వు లైఫ్లో గెలవాలి సూర్య. నువ్వు లేకుండా నాకు ఇప్పుడు అర్థమవుతుంది సూర్య, మనం ఎందుకు కలిసాము. మనం కలిసి ఉండడానికి కలగలేదేమో, మనం విడిపోవడానికి కలిసాము. మనకు ఒకరికొకరికి రాసి పెట్టలేదు సూర్య. కానీ నా లైఫ్లో ఎప్పటికీ ఒక బెస్ట్ మెమరీగా నువ్వు ఉండిపోతావు. నా హార్ట్తో నీ ప్లేస్ ఎవరు రిప్లేస్ చేయలేరు. ఇలాగే కాలం ఆగిపోతే అంత బాగుంది. అది ఆగదు. మనం వెళ్ళాలి. ఈ ప్రపంచంలో 10లో 8 మంది జంటలు ఏదో ఒక కారణం ద్వారా విడిపోతూనే ఉన్నారు. మేము ఒకరినొకరు అసహించుకోలేదు, ఒకరినొకరు మోసం చేసుకోలేదు, ఒకరికొకరు కలిసి బతకాలని కోరుకున్నాం. కానీ జీవితం మాకు వేరే దారి చూపించింది. ఈ జన్మకి మా పర్పస్ కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ లవ్ నెవర్ ఫైండ్స్ మీ అగైన్. ఐల్ సీ యూ ఇన్ అదర్ లైఫ్.